అమెరికన్ బిజినెస్ పీపుల్కి కూడా వీళ్ళు అవసరం. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ రెస్టారెంట్లు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇండియన్స్‌కే ఇస్తారు. ఇండియన్స్ అయితే కంఫర్టబుల్‌గా ఉంటదని. అట్లాగే అమెరికన్స్ కూడా మన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. రెండోది తక్కువగా పని చేస్తారు. అక్కడేందంటే మినిమమ్ వేజెస్ $20-30 పర్ అవర్ ఉంటది. దాన్ని భరించలేక మన వాళ్ళే తక్కువకొస్తారని వీళ్ళని అక్కడ పెట్టుకుంటున్నారు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. దీన్నొచ్చి ఇప్పుడు ట్రంప్ డిస్టర్బ్ చేశాడనమాట. సో, అందుకని ఇప్పుడు మన వాళ్ళేందంటే ఎక్కడైనా పని చేస్తా ఉంటే పట్టుకొని వాళ్ళ అరెస్టులు చేస్తున్నారు. అలాగా మన నిన్న ఇద్దరు విద్యార్థుల్ని ఇలా పట్టుకొని ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారని ఐస్ డిపార్ట్‌మెంట్ ఎళ్ళింది. సో, లాస్ట్ వీక్ గూడా ఒక కోర్టు అక్కడ కాలిఫోర్నియా కోర్ట్ అనుకుంటా అమెరికాలో చదువుకున్న ఇండియన్ విద్యార్థులను అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టినప్పుడు అరెస్టింగ్ ప్రొసీజర్ సరిగా లేదని విడుదల చేసింది కోర్టు. ఇలాగ అక్కడ ఏందంటే పెద్ద ఎత్తున ఇండియన్స్ మీద క్రాక్ డౌన్ అనేది మొదలైంది. ఆ మధ్య కూడా ఒక రాష్ట్రంలో సిక్కు డ్రైవర్స్ ఉంటారు. ట్రక్ డ్రైవర్స్‌ని లైసెన్స్ క్యాన్సిల్ చేసిన దాదాపు 20,000 మందికి పైన సిక్ డ్రైవర్సు అక్కడ ఇబ్బందులు పడే వార్త కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులేశారు. ఇలాగా రకరకాలుగా అక్కడేందంటే క్రాక్ డౌన్ అనేది విద్యార్థుల మీద చేస్తున్నారు. అందుకని ఇంటర్నేషనల్‌గా అంటే ముఖ్యంగా మన ఇండియన్ విద్యార్థులు అక్కడికి వెళ్ళడం అనేది ఈ మధ్య కాలంలో 7-10% పెరిగింది. ఎవ్రీ ఇయర్ రేట్ పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయరే దాదాపు 2,000 మందికి పైన ఎన్రోల్ అయినట్టు చెబుతున్నారు. సో, పోతున్న విద్యార్థులు ఏందంటే జాగ్రత్తలు తీసుకోవాలా. డబ్బు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి. అక్కడ పోయి ఏదో పార్ట్ టైమ్ చేసుకొని సంపాదించుకుందాం అంటే కుదరదు. రెండోది ఏందంటే ఇక్కడ సిపిటి, ఓపీటీ అని 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సిపిటి అంటే ప్రాక్టికల్ ట్రైనింగు, ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగు. ఈ సిపిటి, ఓపీటీ కింద పెట్టుకున్నప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది వాళ్ళకి. అంటే మన ఎడ్యుకేషన్ అయిపోయినాక ఈ ఈ కింద ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకున్నప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది. సో, అవేవీ లేకుండా ఓన్లీ F1 వీసానో, M1 వీసాతో విద్యార్థులుగా వెళ్ళి అక్కడ పనిచేద్దాం అనుకుంటే కుదరదు. అట్లా ఎవరన్నా వీళ్ళు నమ్మిస్తే ఇప్పుడు పరిస్థితులు బాలేవు. కాబట్టి చదువుకోవడానికి పోయి ఆ దేశంలో అరెస్టులు అయితే బయట రావడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అక్కడ లీగల్ సిస్టమ్ వెరీ కాస్ట్లీ. అక్కడ ఇక్కడ లాయర్‌లాగా మనోళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్దామంటే కుదరదు. తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరున్నా అక్కడ వెరీ కాస్ట్లీ కాబట్టి ఆ మధ్య కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒక కేసులో ఇరుక్కుంటే ఒక అబ్బాయి ఇక్కడ వాళ్ళ నాన్న పొలం అమ్మి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అమెరికాలో చదువుకోవాలనే కల అందరికీ ఉంటుంది. కానీ ఇవన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి తప్ప అమెరికన్ డ్రీమ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి చదువుకుంటే జీవితం సెటిల్ అవుతుందని చెప్పి గుడ్డిగా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు. అక్కడున్న మన తెలుగు వాళ్ళైతే తెలుగు అసోసియేషన్స్‌తో కాంటాక్ట్ అవ్వడం, ఇండియన్స్ అయితే ఇండియాకి సంబంధించిన అనేక అసోసియేషన్లు ఉన్నాయి. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మొత్తం రూల్స్ అన్నీ తెలుసుకొని ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని వెళ్ళమని కన్సల్టెంట్లు కానీ మిగతా వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీధికి రాజభవన్ రోడ్లోనే ఒక 10-20 ఉన్నాయి. వీధికి వెళ్ళిపోయి వీళ్ళు ఏదో ఒక మాయ చేసి వీళ్ళని పంపించేస్తే వాళ్ళకి యూనివర్సిటీ నుంచి డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. అందుకని వీళ్ళని పంపించేస్తున్నారు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలకు కూడా మన ఇండియన్ అని కాదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల ట్యూషన్ ఫీజులు ఫుల్గా కట్టడం, ఆ తర్వాత అక్కడ లివింగ్ నీడ్స్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టడం, అక్కడ ఎకానమీ కూడా ఈ 11 లక్షల మంది విద్యార్థులు ఉపయోగపడుతున్నారు. అమెరికాకు కూడా అది హెల్ప్ అవుతుంది. కానీ ట్రంప్ ఏంటంటే అతను ఎన్నికల్లో హామీనే అది చేశాడు. ఇమ్మిగ్రేషన్ వల్ల అమెరికన్స్కి జాబ్స్ లేకుండా పోతున్నాయనేది ప్రధాన ఒక మోటోతో ఆయన గెలిచాడు. కాబట్టి ఇమ్మిగ్రేషన్స్ మీద పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఇప్పుడు ఐస్ మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేకత అమెరికాలో కూడా వచ్చింది. ఎందుకంటే మొన్ననే అక్కడ ఒక జనవరి 7వ తేదీ ఒక యుఎస్ సిటిజన్ని రీనీ గుడ్ ఆమె పేరు. ఆ వీడియో నేను కూడా చూస్తాను. భయం వేస్తుంది ఆ వీడియో చూస్తే. ఆమె వెహికల్ ఆపమన్నాడు. ఆమె భయపడి వెహికల్ ఆపకుండా కొద్దిగా ముందుకెళ్ళింది. అంతే ఇమ్మీడియట్గా కాల్ చేశాడు ఈ ఐస్ అతనే. సో, అది ఆమె స్పాట్లో డెడ్. ఆమెకి చిన్నపిల్లలు ఉన్నారు. దాని తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మొన్న CNN ఒక సర్వే కండక్ట్ చేస్తే 69% అర్బన్ అమెరికన్స్ ఈ ఐస్ వల్ల మా జీవితాలకి భద్రత లేదు అన్న ఇది చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఐస్ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఉండేవి కాదు.
ఓన్లీ ప్రజల్ని ఏమన్నా అటాక్ అయితే కంట్రోల్ చేయడానికి ఉండేది. ఇప్పుడు పవర్‌ఫుల్ అటాక్ అఫెన్సివ్ వెహికల్స్, అఫెన్సివ్ వెపన్స్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. అందుకని చిన్న ఇదైనా కూడా కాల్చేస్తున్నారు. ఆ తర్వాత 14వ తేదీ కూడా వెనిజులా సిటిజన్‌ని కూడా ఒకరిని కాల్చి చంపేశారు. సో, ఇది వైలెన్స్ ఎక్కువ చేస్తున్నారు అని చాలా రాష్ట్రాలు కూడా గగ్గోలు చేస్తున్నాయి. అంటే రాష్ట్రాలు ఫెడరల్ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిన్నసోటాలో అందువల్ల ఇప్పుడు విద్యార్థులను మనోళ్ళని అరెస్ట్ చేశారు. సో, ఈ నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు, అత్యంత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది.